Reborn relation. That is a good step for your healthy relationship. ఇలా బ్రేకప్ అవ్వగానే గడ్డాలు పెంచేసుకొని, లేకపోతే అమ్మాయిలు అయితే రూముల్లో పడి ఏడ్చి స్నానాలు లేకుండా. రీబౌండ్ రిలేషన్ ఇది ఏంటంటే రిలేషన్ ఒకళ్ళు బ్రేక్ అయిపోతుంది, ఈ పెయిన్ తట్టుకోవడానికి అని చెప్తారు. ఇది ఈ పెయిన్ అనేది లేకుండా ఉండడానికి ఇమీడియట్ గా కొత్త రిలేషన్ రీబౌండ్ రిలేషన్. అవును, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దట్స్ అ వెరీ వెరీ డేంజరస్ అండ్ ఇన్సేన్లీ టాక్సిక్ చాయిస్ అని చెప్తాను నేను. బికాజ్ ఎప్పుడు కానీ నేను హీల్ అవ్వడానికి ఇంకొక రిలేషన్షిప్ కావాలి అనుకోవడము, దట్స్ ఎ టోటల్లీ రాంగ్ చాయిస్ అండ్ మిత్. ఎప్పుడైతే నువ్వు హీల్ అయ్యి ఒక రిలేషన్షిప్ని ఎత్తుక్కుంటావో, దట్ ఈస్ ఎ గుడ్ స్టెప్ ఫర్ యువర్ హెల్దీ రిలేషన్షిప్. సో నాకు ఇంకొక రిలేషన్షిప్ వచ్చి హీల్ చేస్తుంది అని చూడడం అనేది, యు ఆర్ గివింగ్ అగైన్ నీ హీలింగ్కి ఇంకొక వేరే వాళ్ళకు. సో మన స్కిన్ ఇప్పుడు మీకు చెప్తాను, ఒక చిన్న సర్జరీ అయింది, ప్లాస్టిక్ సర్జరీ ఆర్ సంథింగ్. సో మన స్కిన్ని మనమే లీవ్ చేస్తే, ఇంకా చెప్పాలంటే ఇక్కడ కట్ చేసి ఇక్కడ వేస్తారు, లైక్ యాంజియోప్లాస్టిక్ కానీ సో మెనీ ప్లే. సో మన స్కిన్ మనకి హీల్ అవుతుంది, ఇంకొకటి స్కిన్ కట్ చేసే ఇట్లా. దిస్ ఈజ్ సో హారిబుల్. ఏదైనా వేరే వాళ్ళ స్కిన్ తీసుకొచ్చి చేయొచ్చు కదా, ఇట్ డజంట్ సెట్. అది నీకు సెట్ కాదు కాబట్టి వీళ్ళు నీ స్కిన్ తీసిందే నీకు హీల్ అవుతుంది. కెన్ యూ అండర్స్టాండ్ దట్ డీప్? Because you can heal yourself much better. Give that time. Heal yourself. How to heal, madam? Simple. Create emotion in life. అంటే ఎప్పుడు కానీ నీ ఎమోషన్ ఎప్పుడైతే డల్గా ఉంటుందో, your brain has a beautiful thing. Motion creates emotion. Motion can handle emotion. సో నువ్వు ఎప్పుడైతే మూవ్ అవ్వడం బయటకి, 90% డిప్ ఇలా బ్రేకప్ అవ్వగానే గడ్డాలు పెంచేసుకొని, లేకపోతే అమ్మాయిలు అయితే రూముల్లో పడి ఏడిచి స్నానాలు లేకుండా డల్ దట్ కిల్స్ యూ. కరెక్ట్ టైంలో ఎవరికైనా చెప్పుకుందాం అని పోతే ఎక్స్ప్లాయిట్ చేస్తారు, వేరే రిలేషన్షిప్ మీరు అన్నట్టు ఎంటర్ అవుతాయి. సో వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ ఇమ్మీడియట్గా గెట్ ఇన్ అవుట్ సైడ్, సన్లైట్లోకి వెళ్ళడం. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒక రొటీన్ ఫిక్స్ చేసుకో. దట్ రొటీన్ బ్రేక్స్ డిప్రెషన్ వెరీ ఈజీలీ. వెరీ హార్డ్, ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్. అందుకనే కౌన్సిలర్స్ దగ్గరికి రండి, ఒక మంచి ఫ్రెండ్ హెల్ప్ తీసుకోండి. ఫ్రెండ్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీ అందరికీ, వెన్ యూ ఫైండ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలిసిపోతుంది బ్రేకప్ అయిందే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలియగానే ఇమ్మీడియట్గా ఆ ఫ్రెండ్ని చలో ఎక్కడికన్నా వెళ్దాం, చలో ఈ డాన్స్ క్లాస్కి వెళ్దాం, చలో యోగాకి వెళ్దాం, చలో ఈ మ్యూజిక్ క్లాస్కి వెళ్దాం, లేకపోతే సంథింగ్, నాట్ పబ్కి వెళ్దాం, తాగుదాం, తప్పటిల్దాం, పడిపోదాం, అక్కడ ఇంకొకటి దొరుకుతాడు, అయిపోయింది, పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు స్లో డౌన్. ఆల్రెడీ వీ హ్యాడ్ వన్ మిస్టేక్. ఏం మిస్టేక్ అయింది? నీ చాయిస్ మిస్టేక్ అయిందా, అదర్ పర్సన్ మిస్టేక్? స్లో డౌన్. ఫస్ట్ నేను హీల్ చేసుకో, దెన్ సెట్ అండ్ అనాలిసిస్. వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్? నీ వైపు ఉంటే రెండు వైపులు ఉంటాయి. నీ మిస్టేక్ ఉందా, ఎదుటి వాళ్ళ మిస్టేక్ ఉందా? సో దెన్ అండర్స్టాండ్, రైట్, సిట్ విత్ యువర్ సెల్ఫ్. నాకేం నచ్చలేదు, అతను మంచోడు అయి ఉంటాడు, ఆమె మంచిది అయి ఉంటుంది, నేను ఆ టైప్ కాదు. ఆ అమ్మాయి చాలా పద్ధతిగా, నేను పబ్బుకు రాను, నేను షార్ట్ బట్టలు వేసుకుని నేను తాగా అంది, వీడికి పొద్దున్న లేస్తే తీసుకొని తిప్పాలనిపిస్తుంది. బ్రేకప్ అయింది. ఆ అమ్మాయి షీ షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ హీ షుడ్ బి వెరీ హ్యాపీ. బికాస్ నాకు లేదు, అరే ఆ అమ్మాయి మంచిది, నన్ను దారిలో పడేస్తుంది అనుకుంటే నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. నేను అలా మారుతాను, నేను మార్చుకోగలుగుతాను, ఇంపాసిబుల్ కాదు. నేను మార్చుకోగలుగుతా, ఎస్పెషల్లీ అబ్బాయిల్ని. సారీ, మర్చిపోండి, ఇంపాసిబుల్. అది చాలా స్ట్రాంగ్ బ్రీడ్, మారరు. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ మెన్, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ మెన్, బట్ ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్ విల్ బి దేర్. నువ్వు లేడీని ఏడుస్తుంది, ఏడవద్దు, లేకపోతే ఏదైనా ఉంటే కడుపులోది కక్కేస్తారు, ఇది మారుతుందా? మారదు. ఇది మా జన్మ హక్కు. ఇలాంటి కొన్ని హక్కులు ఉంటుంటాయి. సో కాబట్టికే ఎంత అందమైన పిల్ల ఉన్నా అలా సొల్లుగారుస్తూ అబ్బాయి చూడకపోతే వాడు అబ్బాయి కాదు అనే స్టేజ్కి వచ్చింది. సో దిస్ ఇస్ అ ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్. చూడడం తప్పు కాదు, దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి దాన్ని నువ్వు మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేసుకొని లైఫ్ని ఖరాబ్ చేసుకోవడం ఇస్ ఎ రాంగ్ థింగ్. సో కొన్ని మనము యాక్సెప్టెన్స్ ఈజ్ ద కీ. యాక్సెప్టెన్స్, జగంలో ఏం జరుగుతుంది, ఇట్స్ లైక్ యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి, ఫెమినైన్ అంటే ఫెమినైన్ లాగా ఎనర్జీని ఎక్కువ ఫెమినిటీ చేసుకోవడమే అందం.
మాస్క్యులన్ మొగాయన్ లాగా అవ్వడం అందం కాదు, మొగోళ్ళ పని చేస్తుంది అంటాడు. ఎవడరా చెప్పింది? ఎందుకు మొగోళ్ళ పని చేయాలి? ఆడదానిలాగా ఆడడం పని చేస్తే చాలు. See, always why you are looking at men? సో దిస్ ఇస్ నా టాపిక్ ఎక్కడికో వెళ్ళింది. బికాస్ ఐ గెట్ లైక్ దిస్ ఇస్ వాట్ రిలేషన్షిప్స్లో మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా నాకు ఇప్పుడు ఊపిరి అందట్లేదు ఇంకొకళ్ళు కావాలి అని అంటే ఇట్ డజంట్ వర్క్. యూ నీడ్ టు హ్యాండిల్ ఫ్లైట్లో కనుక ఫస్ట్ నువ్వు నీ ఆక్సిజన్ నువ్వు పెట్టుకుని ఫస్ట్ నువ్వు హీల్ అయ్యి దెన్స్ వన్ యూ బికమ్ దెన్ యూ గెట్ ఇన్ టు ద అదర్ రిలేషన్షిప్. అప్పుడు కూడా ఈసారి ఫస్ట్ సారి తప్పు జరిగితే ఎదుటి మనిషిది, రెండోసారి రాంగ్ చాయిస్ చేసుకున్నావు నువ్వు సేమ్ ప్యాటర్న్స్ని రిపీట్ చేస్తున్నావు. సో కాబట్టి ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. నీ థాట్ ప్రాసెస్ నీకేం కావాలి, ఎలాంటి పర్సన్ కావాలి అనేది పెట్టుకుని, సో చెక్ లిస్ట్ పెట్టుకుని రెడ్ ఫ్లాగ్స్ అబ్జర్వ్ చేసి ఆ ఎమోషనల్ డోపమైన్ ఎప్పుడైతే వస్తుందో అఖిల్, జస్ట్ అబ్బాయి అమ్మాయి లాగే చూసి చాలా రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి, ఓవర్లుక్ చేస్తారు. అందుకనే ఈ మధ్య చాలా మందిని వింటాం, నాకు దొరికిన వాళ్ళందరూ ఇట్లాగే దొరికారు, అందరూ మోసం చేసిపోతున్నారు. లేదు, నీకు ఆత్రం ఎక్కువ ఉంది, నువ్వు అబ్జర్వ్ చేయట్లా, యూఆర్ నాట్ బ్రేకింగ్ దట్ ప్యాటర్న్. టేక్ టైం, బ్రేక్ ద ప్యాటర్న్. అబ్సల్యూట్లీ యూ నీడ్ టు బ్రేక్ ద ప్యాటర్న్. సో దెన్ లైక్ టేక్ సమ్ గైడెన్స్, డోంట్ గెట్ ఇన్ టు ద థింగ్స్. రాముడు, కృష్ణుడు, ఇలా పెద్ద పెద్ద దేవతలకు కాకుండా వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ గురువులు ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళకి కోచెస్ ఉన్నారు. మరి ఎవ్రీథింగ్ దే విల్ హ్యావ్ ఎ కోచ్. డూ యూ థింక్ విరాట్ కోహ్లీ డజంట్ నో వాట్ టు రీడ్? బట్ హీ విల్ హ్యావ్ ఎ ఎక్సలెంట్ న్యూట్రిషనిస్ట్ ఉంటాడు డైట్ ప్లాన్ ఇవ్వడానికి. సో మీకు కోచెస్ కౌన్సిలింగ్ వేస్ట్ మేడం, వాళ్ళు ఏం చెప్తారు మేడం, మనకు అనేది తెలియదా మేడం? లేదు, పిచ్చి లేసిన వాళ్ళు పోతారు కౌన్సిలింగ్లకి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళు, అసలు రాంగ్ థియరీకి వెళ్ళిపోతున్నాం. నథింగ్ లైక్ దాట్. మ్యామ్ ఇది ఆరెంజ్ మూవీలు అంటారు మ్యామ్, ప్రేమ కొన్ని రోజులే బాగుంటుంది అలా అన్నట్లు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా పెళ్ళైన స్టార్టింగ్లో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటుంది. కొంచెం టైం వెళ్ళే కొద్దీ చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అవుతుంటాయి. అండ్ దెన్ ఈగోస్ వచ్చేస్తాయి కొన్ని రోజులకి, అర్థం చేసుకోకపోతే. ఈగో రాకుండా వాళ్ళ లైఫ్ స్మూత్గా అలానే వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు? మీరు భార్యాభర్తలదే ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి ఏ రిలేషన్ అయినా ఒకటేసారి ఆ కోపాలు ఫైట్స్ రావడానికి ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్ లేకపోవడం లైఫ్లో మనకి పెళ్ళి అనగానే అంటే పాతకాలం నుంచి అయినా ఏదో ఒకళ్ళు బాధ్యత మోసేస్తారనో, లేకపోతే భార్య వస్తే మొత్తం ఇంట్లో పని అంతా చక్కబెట్టేస్తుందనో, ఇట్లా ఒకలాంటి మిత్ ఉండిపోయింది. ఇలా చెయ్యాలి, ఇప్పుడు మా అమ్మ ఇలా చేస్తుంది, ఈ భార్య కూడా ఇలాగే చెయ్యాలి. బట్ ఇప్పుడున్న జనరేషన్కి ఎంత బ్యాడ్ జనరేషన్ అంటే అంటే 80s 90s వాళ్ళని తీసుకుంటే మీరు పాతకాలంలో ఎలా పెంచారో ఎవరికి ఎదురు చెప్పొద్దు, వేరే వాళ్ళని బాగా చూసుకోవడమే మన జన్మ, అసలు మనం చేయాల్సింది. సాక్రిఫైస్ ఈజ్ అ మెయిన్. మనం సెల్ఫ్లెస్గా ప్రేమ ఇవ్వాలి, బయటకి వెళ్ళొద్దు, ఎర్న్ చేయడానికి అవసరం లేదు, ఇంట్లో ఉండాలి. ఇవి సడన్గా ఇంకో జనరేషన్ ఇట్లా ట్విస్ట్ చేసి చూసే వరకు ఏమంటుంది, నౌ సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నీ బౌండరీస్ నీకు ఇంపార్టెంట్. ఇంతకుముందు బౌండరీస్ ఏమి ఉండదు, అందరికీ నేను చచ్చిపోయినా సరే చేసేయాలి, ఇది నేర్పించారు. ఇప్పుడు సడన్గా ఉల్టా. సో ఇక్కడ అమ్మ వాళ్ళను ఇలా చూశారు సెల్ఫ్లెస్గా ఇవన్నీ. ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చే వరకు నౌ దిస్ జనరేషన్ హ్యాస్ చేంజ్ టోటల్లీ. సబ్జెక్ట్ చేంజ్ అయింది, బుక్స్ చేంజ్ అయినాయి, టాపిక్స్ చేంజ్ అయినాయి. మీరేమంటున్నారు? ఓల్డ్ బుక్స్ క్వశ్చన్లే ఇస్తున్నారు. వీళ్ళు చదివింది న్యూ సిలబస్. ఇండిపెండెంట్ ఉండాలి, ఇండివిజువల్ ఉండాలి, బౌండరీస్ పెట్టాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎమోషనల్లీ నిన్ను డిస్టర్బ్ చేసుకోకూడదు, ఇలాంటివి చెప్తున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ కన్ఫ్యూజింగ్. అయితే ఆ పెంపకంలో పెంచినప్పుడు వాళ్ళకి ఇప్పుడు రియాలిటీలో ఎలా అయితే నీకు చదివిన చదువు ఒకటి, కానీ జాబ్లోకి వెళ్ళినాక నువ్వు చేసేది ఇంకొకటి. అంటే లైక్ యూనిట్ ప్రాజెక్ట్లో వేరే వేరేవి నేర్చుకుంటూ వెళ్తున్నారు. 80% చెప్పే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ చెప్పేది ఏంటి, అసలు చదువుకున్న దానికి మనం చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే వస్తుంది. సో ఎగ్జాక్ట్గా నీ పెంపకంలో లిమిటింగ్ బిలీఫ్స్లో అలా ఉన్నా కూడా మన సాంప్రదాయం అని ఎవరు పెట్టారు మరి?
తెలియదు, కానీ ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే దానికంటే ఒక మనిషి ఎలా ఉండాలి అనే కాలం ఇప్పుడు ఉంది. కాబట్టి దాన్ని ఎదుటి మనిషి రెస్పెక్ట్ చేసినట్టయితే గనక హస్బెండ్, అది అలాగే వైఫ్ కూడా ఎగ్జాక్ట్లీ తల్లిదండ్రి మాట వినొద్దనో లేకపోతే కానీ పెంచిన వాళ్ళను వదిలేసి నీ దగ్గరికి రమ్మనడానికి నీకు ఎంత ధైర్యం? యూ కాంట్ ఈవెన్ ఆస్క్ దట్. ఎలా అడుగుతావు నువ్వు? నిన్ను సరిగ్గా చూడకపోతే యూ క్లెయిమ్ ఇట్. వాళ్ళని బాగా చూస్తున్నావు, నన్ను చూడట్లే, బరాబర్ అడుగు, నీకు హక్కు ఉంది. బట్ నువ్వు వాళ్ళని చూడొద్దు అనే హక్కు నీకు లేదు. అది ఎవరన్నా కానీ ఎలా చెప్తావు? రేపు నువ్వు అది నేర్పిస్తుంటే నీకు పుట్టిన పిల్లలు అదే నేర్చుకుంటారు కదా. తన తల్లిదండ్రులను చూడట్లేదు అని అంటే అసలు నువ్వు ఎక్కడిది నీకు గ్రోత్ ఏంటి? సక్సెస్ ఏంటి? ఏం ఉపయోగం? దట్స్ ఎ యూజ్లెస్. ఐ నో ఇట్ ఈస్ వెరీ, మీకు చెప్పడానికి మేడం ఎవరైనా సరే తల్లిదండ్రులను చూడొద్దు అని చెప్పే వైఫ్ ఉంది అని అంటే మీరు చాలా దురదృష్టవంతులు అని చెప్తాను నేను. అది విని మీరు మొదలు పెట్టారంటే ఇంకా మీ అంత అది ఇంకోటి ఏం లేదు. ఎవరు చెప్పారు నీకు? ఓకే, నేనైతే అంటే మీకు రూడ్ అనిపించవచ్చు, భార్య నేను చాలా సపోర్ట్ చేస్తాను. అందరూ అంటారు భార్యను ప్రపంచంలో ఎవ్వరు గొడవ పెట్టుకున్నా, ఎవ్వరు మీ భార్యనన్నా నువ్వు భార్య వైపే ఉండాలి, ఎదిరించాలి. కానీ చూసుకునేటప్పుడు చూసుకోవాలి, బాధ్యతలను మరవద్దు. మీ అమ్మ వాళ్ళు అన్నారు అనుకోండి మీ వైఫ్ని, యూ హ్యావ్ టు స్టాండ్ బై హర్. ఎందుకమ్మా, మన అందరినీ నమ్ముకొని వచ్చింది కదా, అలా ఎలా చేస్తాము? మన ఇంటి పిల్ల కదా, మన ఇంట్లో పెట్టుకున్న తులసి మొక్కను మనం మార్చుకోవాలి అంతే. నువ్వు గంజాయి మొక్కను తెచ్చి తులసి వనంలో పెడితే తులసి వనంగా మారుతుంది. మీకు అర్థమవుతుందా? సో యూ బీ దట్ వన్. సో ఒక ఎట్టి పరిస్థితుల్లో వాట్ ఐ అండర్స్టూడ్ ఇన్ రిలేషన్షిప్స్, ఈగో ఎప్పుడు వస్తుంది అంటే నా వాళ్ళు కాదు, ఎదుటి మనిషిని నువ్వు కంప్లీట్గా రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోయినప్పుడు వస్తుంది. మనము అని ఎప్పుడైతే పిల్లల మీదే వస్తుందా? చిన్న పిల్లల మీద ఎస్పెషల్లీ. పెద్ద పెరిగినా కొద్ది ఇంకా మళ్ళీ మారుతూ ఉంటాయి, స్టాటిస్టిక్స్ మారుతున్నాయి. కానీ పెద్ద పెరిగినాక కూడా 80% తల్లిదండ్రులకు వాళ్ళు ఏమైనా మీకేం తెలీదు, చేత కాదు, ఏం చేశారు, మాకేం సంపాదించారు, ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళకి ఈగో వస్తుందా? 4వ రోజు కాగానే 2వ రోజు అలుగుతాడు, ఏడుస్తారు, ఏంటో ఇలా పెంచాం, కాళ్ళు కరిగా వీడికి తెలియలేదు అని తిట్టుకుంటారు. 3వ రోజు నుంచి ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని మిట్ట చూస్తుంటారు. ఇదేంటంటే ఇది తల్లిదండ్రులు. అలాగే భార్యాభర్తల్లో కూడా వెన్ యూ ఓన్ దెమ్ కంప్లీట్లీ, నా రెస్పాన్సిబిలిటీ ఈమె, నాలోని సగభాగము, ఆమె కూడా నాలోని సగభాగము ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా వెన్ యూ ఓన్ థింగ్స్ నాది అని అనుకుంటే కథం. ఇప్పుడు చూడండి, వైఫ్ నాది ఈ కుటుంబం అనుకుంటే పోయి అమ్మగారింట్లో రచ్చ చేసి డబ్బులు తెచ్చుకుంటుంది. మీకు అర్థమవుతుందా? అదే కొంతమంది ఉంటారు, ఈ ఇంట్లో డబ్బుల్ని అమ్మగారింటికి పెట్టద్దని నేను అసలు చెప్పను. అందుకంటున్నా కదా, నీకు ఇక్కడ తల్లిదండ్రులకు పెట్టి ఎంత హక్కు ఉందో ఆడపిల్ల తల్లిదండ్రులకు పెట్టేది కూడా అంతే హక్కు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈక్వల్గా నీకు ఆస్తి ఇవ్వమంటున్నారు కదా, మరి అదే అన్నప్పుడు ఇది ఎలాగలేదు? నువ్వు మెహర్బానీ చేస్తున్నా అనుకోకండి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ బేసిక్ థింగ్. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారంటే 2 కుటుంబాలను పెళ్లి చేసుకోవడమే కాకుండా మీ ఇద్దరి మనసులో ఈమె ఏ మిస్టేక్ చేసినా, లేకపోతే మా ఆయన ఏం మిస్టేక్, నేను చెప్పింది వినలా, నువ్వు చెప్పింది వినకపోతే మన కుటుంబానికే రాంగ్ అయింది, అక్కడి వరకు ఓకే. అరే మనం బాగుండేవాళ్ళం కదా, ఇది కొనుక్కుంటే ఇది చేస్తే బాగుండేది వరకు, నేను చెప్పిన నువ్వు వినలే, నువ్వు వెదవి, నేను తెలివి కలదని ఎవరు ఒప్పుకుంటాడు? నెక్స్ట్ ఇదే కంకణం కట్టుకొని నిన్ను రేపు వెధవ అని చూపించడానికి చూస్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడు వెధవ పని చేస్తావా అని. ఇదే పనా పాయింటింగ్ అవుట్ అబౌట్ సమ్వన్? ఎప్పుడు గ్రోత్ ఉంది? ఎక్కడ ప్రేమ ఉంది? ఎక్కడ బంధం ఉంది? యువర్ ఐడియా ఈజ్ నాట్ టు ఫైండ్ అవుట్ అ రిలేషన్షిప్లో మిస్టేక్స్. యువర్ ఐడియా ఈజ్ ఆ మిస్టేక్స్ని సవరించుకుంటూ ఇంకా ఎక్కువ ప్రేమతో, పిల్లల్ని కొట్టి చేసిన దానికంటే సవరించి చెప్తే వింటారు అంటారు.
ఏ రిలేషన్ అయినా అంతే. నీ కమ్యూనికేషన్, యువర్ కమ్యూనికేషన్ షుడ్ నాట్ కట్ యువర్ రిలేషన్షిప్. యువర్ కమ్యూనికేషన్ షుడ్ కనెక్ట్ ద రిలేషన్షిప్. ఏం చెప్పినా ఎలా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఏం చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్తున్నావు అనేది బోల్డ్ ఎవరితోటో గొడవ అయింది, అత్తగారితో గొడవ వచ్చి మీకు చెప్పాల్సింది ఏంటి, అరే నేను ఉన్నానరా ఏదో ఒకటి చెప్పా, నువ్వు ఎంత నిజం కాదు లేదా పట్టించుకోకేది చెప్ప. అసలు ఫైర్ మీద ఉన్న దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు పట్టించుకుంటున్నావు, వాళ్ళు అట్లా అనలేదు తెలుసా, అసలు వాళ్ళు సైడ్ అయిపోతారు. విలన్ మెయిన్ నువ్వు అవుతావు, బికాస్ యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు ప్రొటెక్ట్.